పేరు పి అంశయ్య, బిల్డింగ్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలని. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము ఏదైతే మేము దృష్టిలో పెట్టారో భవన నిర్మాణ కార్మికుల బోర్డు ఏదైతే ఉందో బోర్డు తెరిపిస్తానని చెప్పారు. ఈరోజు 2 సంవత్సరాల దగ్గర అవుతున్నా సరే ఇప్పటి వరకు బోర్డు తెరిపించలేదు కదా. ఈరోజు దొడ్డిదారిన 20 కోట్ల రూపాయలు ప్రచారానికని తీసుకెళ్ళడం జరిగింది. అది చాలా అన్యాయం. మేము ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి మేము అనేక రూపాలుగా ఆందోళన చేస్తా ఉన్నాం. ఏదైతే మా బోర్డు ఉందో బోర్డును తెరిపించు. ఈరోజు చాలా మంది కార్మికులు భర్తలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, కొడుకులకు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ బోర్డు నుండి ఎంతో కొంత ఇస్తే ఉపాధి ఉంటే వాళ్ళకి ఆసరాగా ఉంటుందని మేము అడుగుతా ఉన్నాం. అయినా సరే ఈ ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు ఉంది. అదే కాకుండా గత ప్రభుత్వానికి నీకు ఏమీ తేడా లేదని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే నిన్న కాకుండా కనీసం 4 రోజులు కూడా అవ్వలేదు. కార్మిక శాఖ మంత్రి అలాగే బోర్డు చైర్మన్ వచ్చి సంక్రాంతి కానుక మీకు బోర్డు తెరిపిస్తాం, 3 పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చేళ్ళింది. వెళ్ళి ఈ రోజు దొడ్డిదారిని 20 కోట్లు తీసుకెళ్ళడం చాలా అన్యాయం. మేము భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటిగా దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. అదే కాకుండా ఈ నిరసన కార్యక్రమం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు జరుగుతూ ఉంది. నిర్మాణ కార్మికులు డబ్బులు భవన నిర్మాణ కార్మికులకే చెల్లించాలి. డెలివరీ క్లెయిమ్లు వెంటనే ఇవ్వాలి. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. పెండింగ్ లో ఉన్న డెత్ క్లెయిమ్లు వెంటనే నిర్మాణ కార్మికుల డబ్బులు భవన నిర్మాణ కార్మికులకు ఇవ్వకుండా ఇతర పథకాలకు వాడుకోవడం అన్యాయం. చంద్రబాబు నాయుడు కూటమి వైఖరిని ఖండించండి. ప్రభుత్వ పథకాలకు 20 కోట్లు వాడుకోవడం అన్యాయం. ప్రభుత్వ ప్రచారానికి 20 కోట్ల రూపాయలు వాడపులతో ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం అన్యాయం. మా డబ్బులు మాకే ఇవ్వాలి, మా డబ్బులు మాకే ఇవ్వాలి. భవన నిర్మాణ కార్మికుల పట్ల ప్రభుత్వం చూస్తున్న వైఖరిని ఖండించండి. భవన నిర్మాణ ప్రభుత్వ ప్రచారానికి 20 కోట్లు వెనక్కి ఇవ్వాలి. జిందాబాద్ సిఐటియు, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. ఆ నిధులు మాకే ఖర్చు చేయాలి. ఎయిర్పోర్ట్ నుండి 20 కోట్ల రూపాయలు ప్రచారానికి వాడుకోవడం సిగ్గుచేటు. ఎయిర్పోర్ట్ నుండి 20 కోట్ల Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.